కంచె గచ్చిబౌలి భూముల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు సీఎం రేవంత్. హెచ్సీయూ భూములు ఇంచు కూడా తీసుకోవట్లేదన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియచేయాలని చెప్పారు. 400 ఎకరాల ప్రజల భూమిని కోర్టుల ద్వారా సాధిస్తే బీఆర్ఎస్ కడుపు మంటతో విద్యార్థుల్ని రెచ్చగొడుతోందని ఫైర్ అయ్యారు మంత్రులు. మరోవైపు ఢిల్లీ వెళ్లిన సీఎం రేపు జంతర్ మంతర్ దగ్గర తలపెట్టిన బీసీ ధర్నాకు హాజరు కానున్నారు. ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు జంతర్ మంతర్ దగ్గర తలపెట్టిన బీసీ మహాధర్నాలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా పార్లమెంట్ లో బిల్లు తీసుకురావాలని కోరారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించారు. రేపటి సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనే ఛాన్స్ కనిపిస్తోంది. కంచగచ్చిబౌలి భూములపై రాజకీయ వివాదం కొనసాగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని 2004లోనే ఆ భూములను అప్పటి ఉమ్మడి సర్కారుకు బదలాయించిన విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. హెచ్సీయూ భూములు ఒక్క అంగుళం కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదని సీఎం స్పష్టం చేశారు. జనవరి 13, 2004లో హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల భూమిని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వానికి యూనివర్సిటీ అప్పగించిందని, దానికి బదులుగా 397 ఎకరాలు వేరే సర్వే నంబర్లో వర్సిటీకి ఆనాటి టీడీపీ సర్కార్ కేటాయించిందని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. వర్సిటీ భూములను ఇంచు కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి కొద్దిమంది కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో పోకుండా రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈ రోజు కాపాడితే కొద్దిమంది కుట్రదారులు రాజకీయ పరమైన కుట్రతో ఇవాళ పెద్ద ఎత్తున యూనివర్సిటీ యూనివర్సిటీ భూములు ఇది వాస్తవాలు చెప్పాలి, ఇది యూనివర్సిటీ భూములు కాదు, ఇది యూనివర్సిటీకి సంబంధించి ఇంచి భూమిని కూడా మేము ముట్టుకోము. 400 ఎకరాల ప్రభుత్వ భూముల్లో రాక్స్, లేక్స్ ఉన్నా కాపాడుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధిని అడ్డుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు శ్రీధర్ బాబు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి గాని 1 ఇంచు భూమి గాని ప్రభుత్వం తీసుకోలేదు, ఇది స్పష్టం. ఈరోజు కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలకు అఫిలియేషన్ తో సంబంధం ఉన్న సంఘాలు తప్పుడు సమాచారాన్ని ప్రజలు చేరవేసే దిశలో తప్పు పట్టిస్తూ ప్రభుత్వం మేము చేపట్టాల్సిన చట్టబద్ధ బాధ్యతలను అడ్డుకోవాలని, చేయనీయక ఉండాలని అడ్డు తగులుతా ఉన్నారు. 400 ఎకరాల ప్రజల భూములను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చీకటి ఒప్పందంలో భాగంగా ఆ భూములను అక్రమంగా కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత తాము కేసు గెలిస్తే ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు పొంగులేటి. ఏదైతే ఈ రోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ లేళ్లున్నాయి, సింహాలున్నాయి, అనేక జంతువులు ఉన్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్ గా చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం ఉన్న 2 పార్టీలు ఏనాడైనా అంత హైరేజ్ బిల్డింగ్ వారి టైంలో పర్మిషన్ ఇస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ గా ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా? నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ, హైదరాబాద్ లైంగిక దాడుల ఘటనలపై సీరియస్ అయ్యారు మంత్రి సీతక్క. విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్, హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీలతో ఫోన్లో మాట్లాడారు. కేసు పురోగతి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితులను మంత్రి సీతక్కకు వివరించారు అధికారులు. బాధితులకు అన్ని రకాల సాయం చేయడంతో పాటు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీతక్క.